మీరు కోపమును అణుచుకొనుచున్నారా? మీరు దేవునికి భయపడుతున్నారా? మీరు తండ్రిని సంతోషపరచుచున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరులు క్రాంతి కుమార్ గారికి మరి వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది పిల్లరా, సమయం ముందు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మూల వాక్యము మరి యెషయా గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ పక్షాన నిలవబడిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ నోటి బొరవలే వాడుకోండి. నీ ప్రజలతో ఏదైతే మీరు మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ధర వినిపించండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని మీరు ఆకలికి సిద్ధపరుచుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందుల సమయంలో మనం ముందుకి కొనసాగుదాం. దేవుని వాక్యంలో నుంచి చదువుకున్నాం. మన అంశము మరి ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటగా ఘనతకు ముందు ఉండాల్సింది ఏమిటంటే వినయం అని మొదటి భాగంలో మనం తెలుసుకున్నాం. రెండవ భాగంలో ఘనతకు ముందు ఏముండాలి అంటే భక్తి ఉండాలని మనం తెలుసుకున్నాం. ఇప్పటికి 2 భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని వాక్యం తెలియపరుస్తున్నాం. వాక్య ప్రకారంగా మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత మీరు నొందెదరని వాక్యం చలవిస్తుంది. అవును, మన జీవితాల్లో నిజమైనటువంటి ఘనతను పొందుకోవాలి అంటే, దేవుడు అనుగ్రహించేటువంటి ఘనతను మనం పొందుకోవాలంటే మనలో కొన్ని లక్షణాలు ఉండాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. గతం నుంచి ఇప్పుడు 2 భాగాలు తెలుసుకున్నాం. ఈరోజు 3వ భాగాన్ని మనం తెలుసుకోబోతున్నాం. క్రీస్తునందుల 3వ భాగంలో ఏమిటంటే మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుల వాక్యం తెలియపరుస్తుంది. ఘనతకు ముందు ఏముండాలంటే ఈ యొక్క 3వ భాగంలో మనం చూస్తున్నాం, జ్ఞానం ఉండాలి. అవును పిల్లరా, ఎవరి దగ్గర అయితే జ్ఞానాన్ని పొందుకుంటారో, ఎవరైతే జ్ఞానాన్ని పొందుకుంటారో, దైవ జ్ఞానాన్ని పొందుకుంటారో, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారో వారు ఘనతను పొందుకుంటారు పిల్లరా. ఎందుకు అంటే వారు దేవుని జ్ఞానం చేత నడిపించబడుతున్నారు కనుక పిల్లరా, అలా నడిపించబడుతున్నప్పుడు మరి కొంతకాలానికి వారి యొక్క జీవితాల్లో మరి ఘనతను పొందుకుంటారు. అవును, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనం జీవించడానికి మరి మన జ్ఞానం అవసరం. ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించడానికి, భక్తిగా జీవించడానికి, విశ్వాసంగా జీవించడానికి, మంచి చెడులను వివేచించి తెలుసుకొని జీవించడానికి, తప్పు మార్గానికి దూరంగా ఉండడానికి మనకి జ్ఞానం కావాలి. అవును, ఎవరైతే జ్ఞానం కలిగి జీవిస్తారో వాళ్ళకి ఘనత వస్తుంది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు అనగా జ్ఞానం కలిగిన వారు ఘనతను సొంతం చేసుకుంటారు, ఘనతను స్వతంత్రించుకుంటారు, ఘనతను పొందుకుంటారు, ఘనతను అనుభవిస్తారు. పిల్లరా, వారు ఘనపరచబడతారు. దేవుని నామము మూలముగా వారు ఘనపరచబడతారు.
వారికి దేవుని ద్వారా ఘనత వస్తుందని వాక్యం సెలవిస్తుంది. అందుకే మన జీవితాల్లో పిల్లరా మనకు ఘనత రావాలి అంటే మనం జ్ఞానాన్ని పొందుకోవాలి, జ్ఞానంతో మనం నడిపించబడాలి అని లేఖనం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే పిల్లరా మరొక లేఖన భాగాన్ని కూడా మనం చూస్తే వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఇందులో నుంచి జ్ఞానానికి సంబంధించి మొదటి పాయింట్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, జ్ఞానము గలవాడు కోపమును అణుసుకొని దాన్ని సోపకుండును. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గలవాడు లరా వాక్యం సెలవిస్తూ ఉంది చక్కటి మాటను, కోపమును అణుసుకొని దాన్ని సోపకుండును. చూసారా? అవును, ఎవరి దగ్గరైతే జ్ఞానం ఉంటుందో, దైవ జ్ఞానం ఉంటుందో, ఆ జ్ఞానం కలిగినటువంటి వారు కోపమును అణుసుకొని ఆ కోపాన్ని సోపకుండా ఉంటారు. అలా వారు జ్ఞానంతో బ్రతుకుతున్నప్పుడు, జ్ఞానంతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు వారికి కొంతకాలానికి ఘనత వస్తుంది, విలువ వస్తుంది, మంచి పేరు వస్తుంది, మంచి సాక్ష్యం వస్తుంది. వారు మంచి మార్గాల్లో నడిపించబడతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా ఆలోచించి, ఈరోజు నువ్వు కోపపడుతున్నావా? కోపంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నావా? వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే జ్ఞానము గల వాడు కోపమును అణుసుకొని దాన్ని సోపకుండునని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే మనం గుర్తించాలి, ఒకటి, కోపంలో మనం మంచి నిర్ణయాలు తీసుకోలేం. గమనించండి, ఏ వ్యక్తి కూడా కోపంలో మంచి నిర్ణయాలు మనం తీసుకోలేము క్రీస్తునందున. ఎందుకు అంటే కోపంలో తొందరపడి మరి ఏ వ్యక్తి కూడా మంచి నిర్ణయాలు తీసుకోలేరు. ఆ తర్వాత బాధపడాలి, ఇబ్బంది పడాలి. అందుకే వాక్యం తెలియపరుస్తుంది, నీ జీవితంలో ఒకవేళ ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా కోపపడుతున్నావా? ఆ కోపంలో నువ్వు మంచి నిర్ణయాలని తీసుకోలేవని మనం గుర్తించాలి, గ్రహించాలి. పిల్లరా గమనించండి, ఆ కోపంలో తప్పులు చేస్తాం, ఆ కోపంలో కొన్ని పొరపాట్లు చేస్తాం. నోటి మాటల ద్వారా మరి తొందరపడి మాటల ద్వారా పొరపాటు చేస్తాం. అదేవిధంగా మన ప్రవర్తన ద్వారా పొరపాటు చేస్తాం. మన మాటల్లోనూ మన ప్రవర్తనలోనూ ఉద్రేహాన్ని చూపిస్తాం, రౌద్రాన్ని చూపిస్తాం, కోపాన్ని చూపిస్తాం. ఆ తర్వాత కొన్ని తప్పులు చేస్తాం, కొన్ని పొరపాట్లు చేస్తాం. క్రీస్తునందున కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తాము, నష్టపోతాం. తర్వాత గమనించండి, నష్టపోతాం. అందుకే క్రీస్తునందున చక్కగా వాక్యం తెలియపరుస్తుంది, జ్ఞానము గలవాడు కోపమును అణుసుకొని దాన్ని సోపకుండును. అలా ఉండుట ద్వారా ఆ వ్యక్తికి ఘనత వస్తుంది. ఈ విషయాన్ని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే కోపంలో మనం మంచి నిర్ణయాలు తీసుకోలేం. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ఎప్పుడైనా సరే కోపంలో నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోలేవు. జాగ్రత్తగా ఉండాలని ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కోపంలో మనం కొన్ని పొరపాట్లు చేస్తాం, కోపంలో కొన్ని తప్పులు చేస్తాం, కోపంలో మరి మాట్లాడుకున్న మాటలు మాట్లాడతాం, కోపంలో ఏదైతే ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తాం. కోపంలో మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు, ఇలాగ ప్రవర్తిస్తూ వస్తాం. తద్వారా మనం నష్టపోవాల్సి వస్తుంది, ఆ వ్యక్తి, ఆ కుటుంబం నష్టపోవాల్సి వస్తుంది. గమనించండి, కొన్ని నష్టాలు అనుభవించాలి, కొన్ని కష్టాలు అనుభవించాలి, కొన్ని బాధలు అనుభవించాలి, కొన్ని శ్రమలు అనుభవించాలి, కొన్ని అవమానాలు అనుభవించాలి చేసిన తప్పును బట్టి. అందుకనే కోపాన్ని అణుసుకోవాలి. క్రీస్తునందున కోపాన్ని అణుసుకోవాలి. అందుకే కోపాన్ని అణుసుకుంటే ఎవరు అణుసుకోగలరు అంటే జ్ఞానము గలవారు కోపమును సోపక దాన్ని అణుసుకుంటారు. తద్వారా వాళ్ళకి ఘనత వస్తుందని వాక్యము చక్కగా మనకి సెలవిస్తూ ఉంది. వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో గమనించండి, ఒకటి, తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుంటున్నావా? కోపంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే సరైనవి కావు. రెండోదిగా, అలా సరైన నిర్ణయాన్ని మనం తీసుకోకుండా ఉంటే తప్పు చేస్తాము. మూడోదిగా, నష్టపోతాము. నాలుగోదిగా, అందుకే మన కోపాన్ని అణుసుకోవాలి. ఎవరు అణుసుకోగలరంటే జ్ఞానము గలవారు అణుసుకుంటారు. అందుకే వారికి జ్ఞానం కావాలి. రెండో మాటను మనం చూద్దాం. రెండో పాయింట్ని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం
వాక్యం తెలియపరుస్తుంది. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగును అని వాక్యం రాయబడింది కదా. ఒకటేమో జ్ఞానము గలవాడు కోపాన్ని సోపకుండా అణుసుకుంటాడు, దాని ద్వారా జ్ఞానం వస్తుంది. రెండోది మనం చూస్తున్నాము, జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలుగునని వాక్యం తెలియపరుస్తుంది. అవును, క్రీస్తునంతరా గమనించండి, ఎవరి దగ్గర అయితే దైవ జ్ఞానం ఉంటుందో, దేవుని జ్ఞానం చేత నడిపించబడుతుంటారో వారు ఆ జ్ఞానం చేత భయపడి కీడు నుండి తొలగిపోతారు కదా. కొన్ని నష్టాలు తప్పించుకుంటారు, కొన్ని అపాయాలు తప్పించుకుంటారు జ్ఞానం కలిగిన వారు, కొన్ని కష్టాలు తప్పించుకుంటారు జ్ఞానం కలిగిన వారు, కీడును తప్పించుకుంటారు జ్ఞానం కలిగిన వారు, అవమానాన్ని తప్పించుకుంటారు జ్ఞానం కలిగిన వారు, ఆర్థికమైన ఇబ్బందులను తప్పించుకుంటారు జ్ఞానం కలిగిన వారు. పిల్లరా గమనించండి, ఈరోజు జ్ఞానం లేకే అనేక మంది నష్టపోతూ ఉన్నారు, జ్ఞానం లేకే అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, జ్ఞానం లేకే అనేక మంది అవమానించబడుతూ ఉన్నారు. పిల్లరా గమనించండి, అందుకే జ్ఞానము గలవాడు కీడు నుండి తొలగిపోతాడు. తాను పొందుకున్న జ్ఞానాన్ని బట్టి, తాను అనుభవిస్తున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తన దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ముందున్నటువంటి కీడును చూడగలడు, ముందున్నటువంటి నష్టాన్ని చూడగలడు, ముందున్నటువంటి అపాయాన్ని చూడగలడు. పిల్లరా చూసి ఇదిగో మరి ఆ వ్యక్తి భయపడి కీడు నుండి తొలగిపోతాడు, అపాయం నుండి తొలగిపోతాడు, నష్టం నుండి తొలగిపోతాడు, సమస్యల నుండి తొలగిపోతాడు, ఇబ్బందుల నుండి తొలగిపోతాడు. పిల్లరా అవమానాలు రాకుండా తొలగిపోతాడు క్రీస్తునందురా. అందుకే వాక్యం మనం చక్కగా తెలియపరుస్తుంది. ఎందుకు తెలుసా? వారు జ్ఞానం కలిగి ఉంటారు. ఒకటి, వారు జ్ఞానం కలిగి ఉంటారు, దేవుని జ్ఞానం కలిగి ఉంటారు, దైవ జ్ఞానం చేత వారు నడిపించబడుతుంటారు. జ్ఞానం కలిగి ఉంటారు. రెండోదిగా, జ్ఞానం కలిగిన వారి దగ్గర ఏముంటుందంటే భయం ఉంటుంది, దేవుని గురించినటువంటి భయం ఉంటుంది. గమనించండి, ఈరోజు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు, ఎంతమంది వాక్యానికి భయపడుతున్నారు, ఎంతమంది సత్యానికి భయపడుతున్నారు. గమనించండి, భయపడతారు వారు, భయపడి కీడు నుండి తొలగిపోతారు. మనం చూస్తున్నాం. ఒకటి, దైవ జ్ఞానం చేత వాళ్ళు నడిపించబడుతూ ఉంటారు. రెండోది, వారి దగ్గర దేవుని యొక్క భయం ఉంటుంది, దేవుని భయం కలిగి ఉంటారు. ఈరోజు మనుషుడు అన్నిటికీ భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడుతున్నాడు. గమనించండి, ఒక వ్యాధి వచ్చిందంటే దానికి భయపడుతున్నాడు, ఒక వ్యక్తిని చూస్తే భయపడుతున్నాడు. గమనించండి, ఒక శాతాన్ని చూస్తే భయపడుతున్నాడు, ప్రతి దానికి భయపడుతున్నాడు, చేతిలో డబ్బులు లేకపోతే భయపడుతున్నాడు, ప్రతి దానికి భయపడుతున్నాడు కానీ దేవునికి భయపడటం లేదు ఈరోజు మానవుడు. గమనించండి, తాను పుట్టించిన దేవుడు, తాను సృష్టించినటువంటి దేవునికి గమనించండి, మరి తను పోషిస్తున్నటువంటి దేవునికి భయపడటం లేదు ఈరోజు మానవుడు. అందుకే వాక్యం తెలియపరుస్తూ ఉంది, మన జీవితాల్లో జ్ఞానం కావాలి. జ్ఞానం చేత మనం నడిపించబడాలి, జ్ఞానాన్ని మనం పొందుకోవాలి, అప్పుడు మనము దేవుని భయాన్ని కలిగి ఉంటాము. అవును, అందరూ భయపడరు దేవునికి. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో, ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునికి భయపడతారో. ఈరోజు అనేక మంది దేవునికి భయపడకుండా ఉండడానికి గల కారణము ఏమిటి అంటే వాళ్ళ దగ్గర దైవ జ్ఞానం లేదు, వారి సొంత జ్ఞానం చేత నడిపించబడుతున్నారు, వారు లోక జ్ఞానం చేత నడిపించబడుతున్నారు, వారు దెయ్యాల జ్ఞానం చేత నడిపించబడుతున్నారు. అందుకనే ఈరోజు మనుషుల్లో అనేకుల్లో భయం లేదు. దేవుని గురించిన భయం లేదు, నిజమైన జ్ఞానము వాళ్ళ దగ్గర లేదు గనక, వారిని పరలోక రాజ్యానికి నడిపించే జ్ఞానము లేదు గనక, వాళ్ళ ఆత్మను రక్షించే జ్ఞానము లేదు గనక ఈరోజు అజ్ఞానం చేత నడిపించబడుతూ దేవుని గురించిన భయము అనేకులకు లేదు. నిజంగా మన జీవితాల్లో గమనించండి, దేవుని జ్ఞానాన్ని కనుక పొందుకుంటే దేవుని గురించిన భయము మనలో ఉంటుంది. అంత మాత్రమే కాదు ఆ భయం కలిగి మనము కీడు నుండి తొలగిపోతాం, కీడు నుండి నష్టము నుండి తొలగిపోతాం. దేవుని భయం ఉన్నోళ్ళు కీడుని తప్పించుకుంటారు, దేవుని భయం ఉన్నోళ్ళు నష్టాన్ని తప్పించుకుంటారు, దేవుని భయం ఉన్నోళ్ళు అవమానాన్ని తప్పించుకుంటారు, దేవుని భయం ఉన్నటువంటి వారు ఇదిగో మంచి మార్గంలో నడిపించబడతారు,
దేవుని యొక్క భయం ఉన్నటువంటి వారు ఆ శోధనలు తప్పించుకుంటారు, ఆ బలహీనతలు తప్పించుకుంటారు. దేవుని భయం ఉన్నటువంటి వారు ఆ పోరాటాలను తప్పించుకుంటారు, ఆ కీడు నుండి బయటపడతారు, ఆ సమస్యల నుండి బయటపడతారు. గమనించండి, వాక్యం మనకి సమయం ముందు తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వాక్యం చక్కగా మనకు తెలియపరుస్తుంది. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదురు అని వాక్యం తెలియపరుస్తుంది. ఘనతకు ముందు ఉండవలసినవి అన్న అంశంలో నుంచి మన దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఏముండాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానము గలవారు వాక్యం తెలియపరుస్తుంది. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అందులో నుంచి కొన్ని పాయింట్లు మనం చూస్తున్నాం. ఒకటి మనం చూసాం, జ్ఞానము గలవారు కోపాన్ని అణుచుకుంటారు అని మనం చూసాం. ఏ విధంగా అంటే కోపంలో ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకోలేరు, తొందరపాటులో ఒక వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకోలేరు, తప్పు చేస్తారు, తర్వాత నష్టపోతారు. అందుకే కోపాన్ని అణుచుకుంటారు, జ్ఞానంగానే ఉంటుంది చూసాం. రెండోది చూసాం ఇంతవరకు మనము జ్ఞానము గలవాడు దేవునికి భయపడి కీడు నుండి తప్పించుకుంటారని రెండో విషయాన్ని పాయింట్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే వారు దైవ జ్ఞానం కలిగి ఉంటారు ఒకటి, రెండోదిగా దేవుని భయం కలిగి ఉంటారు, మూడోదిగా కీడు నుండి తప్పించుకుంటారని చూసాం. మూడో విషయాన్ని మనం చూద్దాం. మరి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం ఒక మాట తెలియపరుస్తుంది. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము ఎలాంటిది అంటే ముత్యముల కన్నా శ్రేష్టమైనది. గమనించండి, వెండి బంగారు ముత్యాల కన్నా కూడా ఇది శ్రేష్టమైనది, అనగా ఇది మంచిది. దీని ఎదుట అవన్నీ ఏవి కూడా దీనితో సాటి రావు, జ్ఞానముతో సాటి రావు. ఎండి బంగారాలు జ్ఞానముతో సాటి రావు. అంత గొప్పది జ్ఞానము, అంత విలువైనది జ్ఞానము, అంత శ్రేష్టమైనది జ్ఞానము. అందుకే మన జీవితాల్లో మనకు జ్ఞానం కావాలి. దైవ జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ జ్ఞానం చేత మనం నడిపించబడుతూ ఉండాలి. గమనించండి, ముత్యముల కన్నా శ్రేష్టమైనది, ముత్యముల కన్నా విలువైనది, ముత్యముల కన్నా గొప్పది జ్ఞానమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయంలో ఆలోచించేద్దాం. గమనించండి, ఎందుకంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే విలువ గల సొత్తులేవి దానితో సాటి రావు, దేవునికి మహిమ కలుగును గాక. విలువ గల సొత్తులేవి. ఈ లోకంలో మనం కొన్నిటిని విలువైనవిగా ఎంచుకుంటూ ఉన్నాం, కొన్నిటిని గొప్పవాటిగా ఎంచుతున్నాం. అయితే మనం విలువగా ఎంచినవి, గొప్పగా ఎంచినవి అవి ఏవైనా సరే గమనించండి, వెండి బంగారము ఇంకా విలువైనవి ఏవైనా సరే గమనించండి, మరి ఆస్తులు అంతస్తులు ఏవైనా సరే కానివ్వండి, విలువ గల సొత్తులేవి దానితో సాటి రావు. దేనితో సాటి రావు? జ్ఞానముతో సాటి రావు. అవి జ్ఞానముతో సమానమైనవి కావు అని వాక్యం తెలియపరుస్తుంది. అంటే వాటన్నిటికంటే జ్ఞానము విలువైనది, వాటన్నిటికంటే జ్ఞానము ఎక్కువైనది, ఆ జ్ఞానమే శ్రేష్టమైనది అని వాక్యం చలవిస్తుంది. అందుకే ఇదిగో దేవుని జ్ఞానం చేత మనందరం కూడా నడిపించబడాల్సిన వారంగా ఉన్నామని లేఖన భాగం మనకి సమయమందు తెలియపరుస్తుంది. ఈరోజు వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఒక మాట రాయబడి ఉంది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము అంటే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకునుము అని దాని అర్థము. క్రీస్తునందురా గమనించండి, ఈరోజు మనుషులు సంపాదన ముఖ్యం అనుకుంటున్నారు, సంపాదించుకోవటం ముఖ్యం అనుకుంటున్నారు, డబ్బు ముఖ్యం అనుకుంటున్నారు, ఎండి బంగారాలే ముఖ్యం అనుకుంటున్నారు, ఆస్తులు అంతస్తులే ముఖ్యం అనుకుంటున్నారు. గమనించండి, ఏది వ్యాపారము ఉద్యోగము డ్యూటీ ఇవే ముఖ్యం అనుకుంటున్నారు. వాక్యం తెలియపరుస్తుంది చక్కటి మాట, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము.
ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించి నీ జీవితంలో నువ్వేమనుకుంటున్నావు? అనేకులు ఈరోజు అనుకుంటున్నారు సంపాదనే ముఖ్యం అనుకుంటున్నారు. ఆ సంపాదనలో పడి దేవునికి దూరం అయిపోతున్నారు. ఆ సంపాదనలో పడి వాక్యానికి దూరం అయిపోతున్నారు. ఆ సంపాదనలో పడి మరి మందిరానికి దూరం అయిపోతున్నారు. ఆ సంపాదనలో పడి సత్యానికి దూరం అయిపోతున్నారు. మార్గాన్ని తొలగిపోతున్నారు. ఇలా గమనించండి. ఇదిగో దేవుని యొక్క వాక్యానికి దూరమై పోతున్నారు అనేకులు. ఈరోజు సంపాదనే ముఖ్యం అనుకుంటున్నారు. నా దేవుని వాక్యం తెలియపరుస్తుంది, సంపాదన ముఖ్యం కాదు సహోదరి సహోదరుడా. నీకు దేవుడు ముఖ్యమో, నీకు దేవుని వాక్యం ముఖ్యమో, అది శ్రేష్టమైనది. అంత మాత్రమే కాదు, నీకు దేవుని జ్ఞానము కలిగి ఉండుట, దైవ జ్ఞానము కలిగి ఉండుట ముఖ్యమో. దానితో ఇవన్నీ ఏవి కూడా సాటి రావు. అందుకే ఒక వ్యక్తి దగ్గర సంపద ఉండి జ్ఞానం లేకపోతే ఏం ప్రయోజనము? సంపద ఉండి దైవ జ్ఞానం లేకపోతే ఏం ఫలితము? గమనించండి. ఎండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు అన్నీ సంపాదించుకొని, భూములు, ఇళ్ళు, స్థలాలు, పొలాలు అన్నీ సంపాదించుకొని, ఎండి బంగారాలు అన్నీ సంపాదించుకొని ఒక వ్యక్తి దగ్గర తన ఆత్మను రక్షించుకునే జ్ఞానం లేకపోతే, నరకాన్ని తప్పించుకునే జ్ఞానం లేకపోతే, పరలోక రాజ్యానికి చేరే జ్ఞానం లేకపోతే, ఆ వ్యక్తి భూలోకంలో ఏం సంపాదించుకున్నా, ఏం కలిగి ఉన్నా తన జీవితం వ్యర్థమే, తన బ్రతుకు వ్యర్థమే క్రీస్తునందురా. అందుకే వాక్యం తెలియపరుస్తుంది. భక్తుడు అంటున్నాడు, సహోదరి సహోదరుడా, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఏది ఎక్కువ, ఏది ముఖ్యం అంటే సంపాదన ముఖ్యమని వాక్యం తెలియపరచడం లేదు. ఇక్కడ నీ సంపద ఎక్కువైందని వాక్యం తెలియపరచడం లేదు. ఇదిగో జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో, బుద్ధిని సంపాదించుకునే ప్రయత్నంలో నీ సంపాదన అంతా ఇచ్చి దాన్ని సంపాదించుకో నువ్వు. ఎందుకంటే అది శ్రేష్టమైనది, ఆ జ్ఞానం శ్రేష్టమైనది, ఆ బుద్ధి శ్రేష్టమైనది. సంపాదన ఉండి, సంపద ఉండి, ఆస్తులు, అంతస్తులు ఉండి బుద్ధి లేకపోతే ఏం ప్రయోజనము? గమనించండి. ఆ బుద్ధి లేని కుమారుడు చూడండి, ఆస్తిని తీసుకెళ్ళి ఏం చేశాడు? సంపద తీసుకెళ్ళి ఏం చేశాడు? తన దగ్గర బుద్ధి లేదు. గమనించండి. తన దగ్గర జ్ఞానం లేదు. తండ్రికి దూరం అయిపోయాడు. తండ్రి సహవాసానికి దూరం అయిపోయాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. గమనించండి. తండ్రికి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తన ఆశలు తీర్చుకోవడానికి, తన కోరికలు తీర్చుకోవడానికి, గమనించండి, తన ఇష్టానుసారంగా జీవించడానికి తండ్రి దగ్గర ఉంటే తన ఇష్టం కొనసాగదు అనుకున్నాడు. తన ఆస్తిలో వాటా తీసుకున్నాడు. తనకు రావాల్సినటువంటి సంపద అంతా సమకూర్చుకున్నాడు. ఇదిగో తండ్రికి కనిపించినంత దూరం వెళ్ళిపోయేశాడు. అక్కడ వెళ్ళిపోయి తన సుఖాలకి, సంతోషాలకి అంతా ఆ యొక్క డబ్బుని అంతా కూడా ఖర్చు పెట్టేశాడు. తర్వాత తన జీవితం ఏమైపోయింది? తన బ్రతికం అయిపోయింది. పందులు తినే పొట్టు కూడా తినేదానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి. తన జీవితం అంతా కూడా వ్యర్థమైపోయింది. తన బ్రతుకంతా వ్యర్థమైపోయింది. గమనించండి. డబ్బు ఉంటే చాలు అనుకున్నాడు, ఆస్తి ఉంటే చాలు అనుకున్నాడు, ఎండి బంగారాలు ఉంటే చాలు అనుకున్నాడు, సుఖ సంతోషాలతో బ్రతకచ్చని అనుకున్నాడు, ఎంజాయ్ చేస్తా బ్రతకచ్చని అనుకున్నాడు, డబ్బుంటే చాలు అనుకున్నాడు, తండ్రి నాకెందుకులే అనుకున్నాడు. తండ్రి ప్రేమ నాకెందుకులే అనుకున్నాడు, తండ్రి దగ్గర నేను ఎందుకు ఉండాలి అనుకున్నాడు, డబ్బు ఉంది నా దగ్గర, నేను ఏడైనా బ్రతకుతాను అనుకున్నాడు, ఏ విధంగా నేను బ్రతకచ్చని అనుకున్నాడు, ఈ డబ్బుతో నా జీవితకాలం అంతా సంతోషంగా బ్రతకచ్చని అనుకున్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు. డబ్బే శాశ్వతం అనుకున్నాడు, డబ్బే స్థిరం అనుకున్నాడు, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకున్నాడు, డబ్బు ద్వారా ఎలాగైనా బ్రతకొచ్చు అనుకున్నాడు. తండ్రికి దూరం అయిపోయాడు. ఎందుకంటే తనకు బుద్ధి లేదు. డబ్బు ఉంది కానీ బుద్ధి లేదు, ఆస్తి ఉంది కానీ బుద్ధి లేదు, అంతస్తులు ఉన్నాయి కానీ బుద్ధి లేదు. ఆ బుద్ధి లేని కుమారుడు ఏమైపోయాడంటే చివరికి నష్టపోయాడు. అంతా బాగొట్టుకున్నాడు, ఉన్నదంతా బాగొట్టుకున్నాడు. ఒక పిచ్చోళ్ళలాగా అయిపోయాడు. ఎందుకు కారణం అంటే ఉన్నది ఎందుకు నిలబెట్టుకోలేకపోయాడంటే తన దగ్గర బుద్ధి లేదు, అనగా తన దగ్గర జ్ఞానము లేదు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా తండ్రికి దూరం అవుతున్నావేమో, ప్రభువుకు దూరం అవుతున్నావేమో. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు, నీ కోసం రక్తాన్ని గార్చిన ప్రభు, నీ కోసం శిలువ మరణాన్ని పొందినటువంటి ఆ ప్రభు, నీ కొరకై అవమానించబడినటువంటి ప్రభు, నిన్ను ధనవంతులు చేయడానికి తాను దారిద్రుడిగా మారినటువంటి ఆ ప్రభు, నీ కోసం త్యాగం చేసినట్టు ఆ ప్రభు, గొర్రె పిల్లవలే, ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన బలైనటువంటి ఆ ప్రభువు
నీకోసం అంత త్యాగం చేస్తే ఆ ప్రభువుకు దూరం అవుతున్నాయేమో, సంఘానికి దూరం అవుతున్నాయేమో, సహవాసానికి దూరం అవుతున్నాయేమో, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాయేమో, డబ్బు కొరకై, ఆస్తుల కొరకై, అంతస్తుల కొరకై దూరం అయిపోతున్నాయేమో గమనించండి. ఆ బుద్ధి లేని కుమారుడు చూడండి ఏ పాటు పడ్డాడు. శబరికి పిల్లరా, ఇదిగో తినేదానికి ఆహారం లేదు, ఉన్న డబ్బు అంతా అయిపోయింది. చెడు వ్యసనాలకి ఖర్చు పెట్టేశాడు, జోసానికి ఖర్చు పెట్టాడు, పాపానికి ఖర్చు పెట్టాడు, జల్సాలకి ఖర్చు పెట్టాడు, ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టాడు. ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. తినడానికి తిండి లేదో, మాసిపోయిన బట్టలతో ఉన్నాడు, మురికి బట్టలతో ఉన్నాడు. సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు. పిల్లరా గమనించండి, ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. అప్పుడు వచ్చింది బుద్ధి. క్రీస్తునందులరా, నా తండ్రి అంట అనేకులు భోజనం చేస్తున్నారు, అనేకులు బ్రతుకుతున్నారు, అనేకులు భోజనం చేస్తున్నారు, అనేకులు బ్రతుకుతున్నారు, అనేకులు జీవిస్తున్నారు. కుమారుడుగా ఉండేదానికి నాకు అర్హత ఎలా లేదో కూలివానిగానే ఉంటాయని చెప్పి తిరిగి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. క్రీస్తునందులరా, అందుకే వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని వాక్యం చెప్తుంది, సమయం మందులరా గమనించండి, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో, దైవ జ్ఞానాన్ని సంపాదించుకోమని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈ సమయం మందు క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డారా, అందుకే వాక్యం సెలవు, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని వాక్యం మనం విన్నాం. అందుకే మొదటి మాట, మరి చక్కటి మాట మనం చూస్తున్నాం, విలువ గల సొత్తులేవి దానితో సాటి రావు. అంటే అన్నిటికంటే ఇరువైంది ఏంటంటే జ్ఞానము. అందుకే వాక్యం ఏం చెప్తుంది, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. కదా, ఆస్తులు సంపాదించుకుని సరైన బుద్ధి లేకపోతే, సరైన జ్ఞానం లేకపోతే రేపు నరకానికి వెళ్ళిపోతాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. క్రీస్తునందులరా, ఆ బుద్ధి లేని కుమారుడు చూడండి, సంపాదించుకున్నాడు కానీ బుద్ధి లేదు. ఆ సంపాదన అంతా కూడా పోగొట్టుకున్నాడు. జ్ఞానం లేదు, ఆ సంపాదన అంతా కూడా పోగొట్టుకున్నాడు. క్రీస్తునందులరా గమనించండి, వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు, జ్ఞానం ఎంత విలువైందో ఆలోచించి, ముత్యముల కన్నా శ్రేష్టమైనది. గమనించండి. ఆ తర్వాత మనం చూస్తే 4వ విషయాన్ని మనం చూస్తే పిల్లరా గమనించండి, జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో పిల్లరా, జ్ఞానులు ఘనతను స్వాతంత్రించుకుందరు అన్న 3వ భాగాన్ని మనం తెలుసుకుంటున్నాం. పిల్లరా 4వదిగా ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కటి మాట ఇక్కడ రాయబడింది, జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గలవాన్ని దేవుడు గద్దించినప్పుడు ఆ జ్ఞానము గలవాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి తిరిగి ప్రేమించడానికి ప్రారంభిస్తాడు. కదా గమనించండి. అదే జ్ఞానం లేని వాడిని గద్దిస్తే పిల్లరా గమనించండి, ఆ జ్ఞానం లేనివాడు తిరుగుబాటు చేస్తాడు. పిల్లరా ఆ జ్ఞానం లేనివాడు అపార్థం చేసుకుంటాడు. అదే జ్ఞానం కలిగిన వాడైతే పిల్లరా, జ్ఞానం గలవాడిని గద్దించినప్పుడు ఒకవేళ దేవుడు గద్దించాడు అనుకుంటే ఆ వ్యక్తిని, తిరిగి ఈ వ్యక్తి దేవుడిని ప్రేమిస్తాడు. దేవుడు నా మంచి కోసమే గద్దించాడు, దేవుడు నా మేలు కోసమే గద్దించాడు, దేవుడు నా ఆరోగ్యం కోసం గద్దించాడు, దేవుడు నా ఆత్మ కోసం గద్దించాడు, దేవుడు నా కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించడానికి గద్దించాడు, దేవుడు నా జీవితానికి ఇలువివ్వడానికి గద్దించాడు, దేవుడు నా హృదయంలో సంతోషాన్ని ఇవ్వడానికి గద్దించాడు అని జ్ఞానము గలవాడు గ్రహించి తిరిగి దేవుణ్ణి ప్రేమించడానికి ప్రారంభిస్తాడు. నన్ను దేవుడు ఎంత ప్రేమించాడు, నన్ను ప్రేమించి ఆయన నన్ను గద్దిస్తున్నాడని తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తాడు. గమనించిన జ్ఞానము గలవాడు, జ్ఞానము గలవాడిని దైవజనులు వాక్యము ద్వారా గద్దించినప్పుడు ద్వారా గమనించండి, తిరిగి ఆ దైవ సేవకుల్ని ప్రేమిస్తారు. జ్ఞానం కలిగిన వార్తారా, మా దాసుడు ఇదిగో నన్ను ప్రేమించి నాలో ఉన్న పొరపాట్లను ఎత్తిపెట్టి చూపించి గద్దించాడు అనుకుంటాడు జ్ఞానము కలిగిన వాడు. క్రీస్తున్నందుకులరా, అందుకు మనకు జ్ఞానం కావాలా. ఈరోజు అనేక మంది మరి దేవుడు గద్దించినప్పుడు అపార్థం చేసుకుంటున్నారు. దైవ సేవకులు గద్దించినప్పుడు ఒక వ్యక్తి పొరపాటు చేసినప్పుడు అపార్థం చేసుకుంటున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, పగబడుతున్నారు. క్రీస్తునందుకులరా మరి సంఘానికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి, పరిచర్యకి, వాక్యానికి దూరం అయిపోతున్నారు. ప్రియ సహోదరులరా గమనించండి, ఎందుకంటే వారి దగ్గర జ్ఞానం లేదు గనక అందుకే వారు దూరం అయిపోతున్నారు. ఈరోజు అనేక మందిని
మనం చూసినప్పుడు క్రీస్తునందురా, అందుకే చక్కటి మాట మనం చూస్తున్నాము. జ్ఞానము గలవాడిని గద్దించగా వాడు తిరిగి నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే జ్ఞానం ఉంది గనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి దగ్గర జ్ఞానం ఉంది గనుక. అది లోక జ్ఞానం కాదు, అది ఎర్రి జ్ఞానము కాదు పిల్లరా, అది దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానం ఆ వ్యక్తి దగ్గర ఉంది కనుక అందుకే అతడు ప్రేమిస్తాడు. అతడి దగ్గర జ్ఞానం ఉంది కనుక ఆ వ్యక్తి అనుకుంటాడు, నా మేలు కోసమే నన్ను గద్దించాడు దేవుడు అనుకుంటాడు. నా మేలు కోసమే నన్ను గద్దించాడు మా దైవజనుడు అనుకుంటాడు. ప్రియ సహోదరులారా, జ్ఞానం ఉన్నోళ్ళు క్రీస్తునులారా మూడవదిగా ప్రేమించడానికి ప్రారంభిస్తారు. సహోదరుడా ప్రేమించడానికి ప్రారంభిస్తారు. అవును, వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడు, నీ జీవితంలో ఆలోచించు. దేవుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ప్రేమించగలిగావా? దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నువ్వు ప్రేమించగలిగావా? సంఘ పెద్దలు నిన్ను గద్దించినప్పుడు నువ్వు తిరిగి ప్రేమించగలిగావా? తోటి విశ్వాసులు ఏదైనా బలహీనత నీలో ఉన్నప్పుడు నేను గద్దించినప్పుడు నువ్వు తిరిగి ప్రేమించడానికి ప్రారంభించావా? అలా నువ్వు తిరిగి ప్రేమించలేదు అంటే, పగబట్టావు అంటే, కోపంతో ఉన్నావంటే, రోషంతో ఉన్నావంటే, అసూయ పడుతున్నావంటే, గర్వంతో ఉన్నావంటే, పగబడుతున్నావంటే నీ దగ్గర దైవ జ్ఞానము లేదు, దేవుని జ్ఞానము లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయం ముందు మనకి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చక్కగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. అందుకే మరొక మాటను కూడా మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. మార్గము విడిచిన వానికి కఠినమైన శిక్ష కలుగుతుందని వాక్యం తెలియపరుస్తుంది. పిల్లరా, దేవుడు మనల్ని గద్దించినప్పుడు దానికి లోబడకుండా గమనించండి, మార్గాన్ని విడిసేమనుకోండి, జ్ఞానం లేకుండా మన దగ్గర అవిధేయతతో అజ్ఞానముతో జ్ఞానం లేకుండా మనం మార్గాన్ని విడిచేరనుకోండి ఒక వ్యక్తి, మార్గము విడిచిన వారికి కఠినమైన శిక్ష కలుగుతుందని లేఖన భాగం మనకు తెలియపరుస్తుంది. కదా గమనించండి, కఠినమైన పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతారు, కఠినమైన శిక్షను వారు అనుభవిస్తారు అని లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. ఈ సమయంలో క్రీస్తునందుకు గమనించండి. అవును, ఈరోజు మార్గం తప్పిపోతున్నటువంటి వారు అనేక మంది శిక్షణ పొందుకుంటూ ఉన్నారు. సరైన మార్గంలో నుంచి తొలగిపోతున్నారు, మంచి మార్గంలో నుంచి తొలగిపోతున్నారు, సత్యమైన మార్గంలో నుంచి తొలగిపోతున్నారు, నిజమైన మార్గంలో నుంచి తొలగిపోతున్నారు. వారిని గమ్యానికి తీసుకెళ్లే మార్గం నుంచి ఈరోజు అనేక మంది తొలగిపోతున్నారు. అందుకే కొంతమంది వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో శిక్షణ అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు, శోధించబడుతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, గాయపరచబడుతున్నారు. ఎందుకంటే వారు మార్గాన్ని తప్పిపోయారు కనుక, వారి మార్గాన్ని తొలగిపోయారు కనుక అందుకే కఠినమైన శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో ఈరోజు నువ్వు శిక్షణ అనుభవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు బాధలు అనుభవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు ఇబ్బందులు అనుభవిస్తున్నావేమో, ఈరోజు నువ్వు పోరాటాల మధ్యలో ఉన్నాయేమో, ఒకవేళ మార్గం తప్పిపోయి ఈ శిక్ష నీ మీదకి వచ్చిందేమో, సరైన మార్గంలో నువ్వు లేవేమో, సరైన మార్గంలో నడిపించబడటం లేదేమో, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేవేమో, సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టేవేమో, పరిశుద్ధమైన మార్గాన్ని విడిచిపెట్టేవేమో, విశ్వాసంతో కూడినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేవేమో, నీతితో కూడినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేవేమో, యథార్థమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టేవేమో, భక్తితో కూడినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేవేమో. నీ జీవితంలో వాటిని విడిచిపెట్టి నువ్వు పక్కకు తొలగిపోయి జారిపోయి పడిపోయి దూరం అయిపోయి ఈరోజు కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాయేమో. ఈరోజైనా ఇప్పుడైనా నీ పొరపాటును తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకోగలిగితే, నీ తప్పులు ఒప్పుకోగలిగితే ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యం తెలియపరుస్తుంది. ఈ సమయంలో నీ తప్పులను తెలుసుకోవాలి, నీ పొరపాటును తెలుసుకోవాలి, నీ లోపాలను తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ ఆలోచించు. అందుకే రెండో మాట రాయబడి ఉంది పిల్లరా, గమనించండి. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగునని వాక్యం రాయబడి ఉంది. రెండోది, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుడిని గద్దించినప్పుడు పిల్లరా, దాన్ని కానీ ద్వేషిస్తే, దాన్ని పట్టించుకోకపోతే, దాన్ని ద్వేషిస్తే అంటే దాన్ని పక్కన పెడితే, దాన్ని పట్టించుకోకుండా ఉంటే మరణము నందుతారని వాక్యం రాయబడి ఉంది కదా. ఇది ఆత్మీయ మరణం,
ఆత్మీయ మరణం పొందుతారో, నిత్య మరణాన్ని పొందుతారో, నిత్య నాశనానికి వెళ్ళిపోతారో. దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును తునీకరిస్తే, ఆ గద్దింపును ద్వేషిస్తే, ఆ గద్దింపుని పట్టించుకోకపోతే, ఆ గద్దింపుని లెక్క చేయకపోతే, ఆ గద్దింపుని వ్యతిరేకిస్తే లేఖన భాగం తెలియపరుస్తుంది, వారు మరణము నొందుదురు, నిత్య మరణము. శరీర మరణాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. పాపం ఎక్కువైపోతే త్వరగా నిత్య మరణానికి వెళ్ళిపోతారు. రెండోదిగా ఎందుకని వాళ్ళు గద్దింపుని ద్వేషిస్తున్నారు? జ్ఞానము లేదు. జ్ఞానము గలవాడైతే గద్దింపుని స్వీకరిస్తాడు. జ్ఞానము గలవారైతే గద్దింపుకు లోబడిపోతారు. జ్ఞానము గలవారు గద్దించినప్పుడు దిద్దుకుంటారు. జ్ఞానము లేని వారు ద్వేషిస్తారు. జ్ఞానము లేని వారు తిరుగుబాటు చేస్తారు. జ్ఞానము లేని వారు వ్యతిరేకిస్తారు. జ్ఞానము లేనటువంటి వారు పట్టించుకోరు. అందుకే వారు మరణాన్ని పొందుతారని వాక్యం చలవిస్తూ ఉంది. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, వాక్యం తెలియపరుస్తుంది. చక్కటి మాటను మనం చూస్తున్నాం ఇక్కడ. నిత్య మరణాన్ని పొందుకుంటారు. జాగ్రత్త పడాలి మన జీవితాల్లో. ఈ గద్దింపుతో కూడినటువంటి వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్త పడాలి. అందుకే ఇదిగో జ్ఞానము గలవాడిని గద్దింపుగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడు? తన దగ్గర జ్ఞానం ఉంది కనుక నిన్ను ప్రేమించడానికి ప్రారంభిస్తాడు. దాన్ని బట్టి దేవుడు గద్దించిన ప్రేమిస్తాడు, దైవ సేవకులు గద్దించిన ప్రేమిస్తాడు, సంఘ పెద్దలు, విశ్వాసులు, సాటి సహోదరులు ఎవరు గద్దించినా నిజమైన జ్ఞానం కలిగిన వారు తిరిగి ప్రేమిస్తారు. అంతేగాని పగా పంతాలు పెట్టుకోరు క్రీస్తుని. ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది కనుక. ఒకటి. రెండోదిగా నా మేలు కోసమే అని వాళ్ళు గ్రహిస్తారు. మూడోదిగా తిరిగి వాళ్ళని ప్రేమించడానికి ప్రారంభిస్తారు. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. అందుకనే ఇక దీని గురించి మార్గం విడిచిన వారికి కఠినమైన శిక్ష కలుగుతుంది. గద్దింపును ద్వేషించేవారు మరణం నొందుతారని వాక్యం చదివిస్తూ ఉంది. మరొక మాట, 5వ మాటను మనం చూద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుచును, దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. గమనించింది. బుద్ధి లేనివాడు తన తల్లికి దుఃఖాన్ని పుట్టించనని వాక్యం చదివిస్తాడు. గమనించండి. అవును కదా, బుద్ధి లేనివాడు దుఃఖాన్ని కలిగిస్తాడు, జ్ఞానం కలిగిన వాడు సంతోషాన్ని కలిగిస్తాడు. ఈరోజు నువ్వెవరు ఉన్నావు? ప్రశ్న. నీ తండ్రికి, నీ దేవునికి, నీ ప్రభువుకి నీ ద్వారా సంతోషం వస్తుందా? నీ ద్వారా దుఃఖం వస్తుందా? నీ ద్వారా నీ దేవునికి ఘనత వస్తుందా? నీ ద్వారా నీ దేవునికి అవమానం వస్తుందా? ఆలోచించు. ఈరోజు నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? నీ తండ్రిని సంతోషపరిచే బిడ్డగా ఉన్నావా? నీ కొరకే యేసయ్య ప్రాణం పెట్టాడు కదా, నీ కొరకే రక్తం కార్చాడు కదా, నీకు పాప క్షమాపణ కలిగించాడు కదా, ఇదిగో నిన్ను పరిశుద్ధపరిచాడు కదా, నీకు పరలోకంలో అవకాశాన్ని ఇచ్చాడు కదా క్రీస్తునందులరా. అయితే ఆ తండ్రిని నువ్వు సంతోషపరుస్తున్నావా? ఆ ప్రభువుని నువ్వు సంతోషపరుస్తున్నావా? ఆ రక్షకుణ్ణి నువ్వు సంతోషపరుస్తున్నావా? ఆలోచించు ఈ సమయం అందు. ఈరోజు మరి ప్రభువుని దుఃఖపరిచే వాళ్ళు ఎంతోమంది, లేకపోతే తండ్రిని దుఃఖపరిచే వాళ్ళు ఎంతోమంది. వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి ఈరోజు ఎంతోమంది ద్వారా ఆయన దూషించబడతా ఉన్నాడు, అవమానించబడుతున్నాడు. మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జీవుల మధ్యలో దూషించబడతా ఉంది, అవమానించబడతా ఉంది అంటున్నాడు ప్రభు క్రీస్తునంతరా. గమనించండి. 5వదిగా జ్ఞానం ఉంటే తండ్రిని కనపరుస్తాం, దాని ద్వారా మనకి ఘనత వస్తుంది. తండ్రిని సంతోషపరుస్తాం, దాని ద్వారా మనకి ఘనత వస్తుంది. ఆలోచించు సహోదరి సహోదరుడా, ఈరోజు జ్ఞానం కలిగి నీ తండ్రిని సంతోషపరుస్తున్నావా? లేకపోతే జ్ఞానము లేక అజ్ఞానంతో జీవిస్తూ నీ తండ్రిని దుఃఖపరుస్తున్నావా? ఒకసారి ఆలోచించు. లేఖన భాగం అయితే మనకు తెలియపరుస్తూ ఉంది. ఈ సమయం అందు వాక్యం మనకి తెలియపరుస్తుంది. అందుకే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందెదరు అని వాక్యం చదివిస్తుంది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒకవేళ ఇంతవరకు అవమానాల్లో ఉన్నావా? అయితే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఇంతవరకు అవమానాల్లో ఉంటే ఇదిగో నీ అవమానానికి ప్రభు రెట్టింపుగా నీకు ఘనతనివ్వబోతున్నాడు. ఆ ఘనతను నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు ఆ ఘనతను నువ్వు పొందుకుంటావంటే నువ్వు జ్ఞానాన్ని పొందుకోవాలి.
నువ్వు జ్ఞానాన్ని పొందుకోవాలి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు అని వాక్యం చదివిస్తా ఉంటారా. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు. నీ దగ్గర నువ్వు జ్ఞానాన్ని కానీ పొందుకుంటే పిల్లరా ఘనత నీ దగ్గర ఉంటుంది పిల్లరా. ఘనత నీ దగ్గర ఉంటుంది. దానికి సంబంధించి 5 పాయింట్లు మనం తెలుసుకున్నాం ఈరోజు పిల్లరా. ఎలా వస్తుంది ఘనత అంటే, 1 జ్ఞానము గలవాడు కోపమును అణుచుకొని దాన్ని సోపడు పిల్లరా. అవును కదా, కోపాన్ని అణిసేసుకుంటాడు. ఆ కోపాన్ని సోపడు జ్ఞానం కలిగిన వాడు. దాని ద్వారా ఆ వ్యక్తికి ఏమొస్తుంది? ఘనత వస్తుంది. అవును కదా పిల్లరా. వాక్యం చదివేస్తుంది పిల్లరా. చక్కటి మాట బైబిల్ గ్రంథంలో నుంచి పిల్లరా. పాకారము లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసుని అణుసుకోలేని వాడు కూడా అంతే. అంటే తన మనసుని అణుసుకోలేని వాడు పాడైపోతాడు. తన మనసుని అణుసుకోలేని వాడు నష్టపోతాడు. తన మనసుని అణుసుకోలేని వాడు కష్టాల్లో పడిపోతాడు, శ్రమల్లో పడిపోతాడు, బాధల్లో పడిపోతాడు. ప్రాకారం లేకపోతే ఒక పట్టణం పాడైపోద్ది. మన మనసుకు కూడా ప్రాకారం లేకపోతే పిల్లరా మన హృదయం పాడైపోద్ది, మన శరీరం పాడైపోద్ది, మన కుటుంబం పాడైపోద్ది, మన యొక్క ఆత్మ పాడైపోద్ది. నిత్య రాజ్యానికి చేరుకోలేమో. ప్రాకారం ఉండాలి. అణుసుకోవాలి. నీ మనసును అణుసుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి. జ్ఞానము గలవాడు కోపమును సోపక దాన్ని అణుచుకుంటాడు. ఎందుకు అంటే తన దగ్గర జ్ఞానములో పిల్లరా జ్ఞానము కలిగి ఉన్నప్పుడు పిల్లరా, జ్ఞానం లేదనుకుని మన దగ్గర అప్పుడు ఏ విధంగా ఉంటామంటే పిల్లరా, కోపంలో మంచి నిర్ణయాలు తీసుకోలేము, కోపంలో తప్పులు చేస్తాము, కోపంలో తప్పులు చేసిన తర్వాత నష్టపోతాము. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మన మనసును అణుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 2 చూసాం, జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగిపోతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును కదా, మన దగ్గర జ్ఞానం ఉందనుకోండి దేవునికి భయపడతాం. దేవునికి భయపడి ముందున్నటువంటి కీడుని మనం తప్పించుకుంటామని 2వ మాట పాయింట్ మనకి తెలియపరిచిందిరా. 3వదిగా జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది అని వాక్యం సెలవిచ్చింది పిల్లరా. అందుకే పిల్లరా అవును జ్ఞానం చాలా విలువైందని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే పిల్లరా వాక్యం చదివిస్తా ఉంది పిల్లరా, విలువ గల సొత్తులేవి దాంతో సాటి రావని మనం చూసాం. 1. 2వదిగా పిల్లరా ఇదిగో చక్కటి మాట మనం చూసాము, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోమని వాక్యం మనకి సెలవిచ్చింది. ఎందుకంటే సంపాదన ముఖ్యం కాదు, బుద్ధి ముఖ్యము. ఎందుకంటే బుద్ధి లేని కుమారుణ్ణి మనం చూసాం ఏ విధంగా తన ఆస్తిని పోగొట్టుకున్నాడో పిల్లరా, తండ్రి ప్రేమకు దూరమై. తర్వాత మనం చూసాం పిల్లరా మరి 4వ పాయింట్ చూసాము, జ్ఞానము గల వాడిని గద్దెంపుగా వాడిని తిరిగి ప్రేమిస్తాడు పిల్లరా. అవును పిల్లరా, జ్ఞానము కలిగినటువంటి వాడిని గద్దించినప్పుడు వాడి దగ్గర జ్ఞానం ఉంది కనుక వాడు నా మేలు కోసమే గద్దించాడు అనుకుంటాడు, తిరిగి నిన్నేం చేస్తాడు? ప్రేమిస్తాడు పిల్లరా. అందుకు దేవుడు గద్దించిన, సేవకులు గద్దించిన, ఎవరు గద్దించినా తిరిగి ప్రేమిస్తాడు ప్రియ సహోదరులు. అందుకనే మరి మార్గం విడిచిన వానికి కఠినమైన శిక్ష కలుగుతుందని వాక్యం చదివించింది. గద్దింపును ద్వేషించేవాడు మరణం అవుతారని వాక్యము చదివిస్తుంది. 5వ పాయింట్ చివరిగా మనం చూసాము, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. నీకు ప్రశ్న, నువ్వు ఈరోజు నీ తండ్రిని సంతోషపరుస్తున్నావా, దుఃఖపరుస్తున్నావా? ఆలోచించు. నీ ఆలోచనను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నీ దేవునికి సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? ఆలోచించు. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కోసం నా కొరకై ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, శిలువ మరణాన్ని పొందాడు. మరలా ఆయన మనం శిలువకి వేయకూడతారా? ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి, ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, సత్యాన్ని అర్థం చేసుకోవాలి, నిజమైన జ్ఞానాన్ని పొందుకొని మనం ఈ లోకంలో జీవించాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల్ల ఉంచుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తానని మీ వాక్యం ప్రభు సెలవిచ్చింది. అందరి బట్టి స్తోత్రాలు. ఆ ఘనత మా జీవితాల్లో మేము అనుభవించాలి అంటే అయ్యా మేము జ్ఞానము గలవారంగా ఉండాలని, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అందులో నుంచి కొన్ని విషయాలు మేము చూసాం నాయన. జ్ఞానులు కోపాన్ని అణుచుకుంటారని మేము చూసాం నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జ్ఞానులు కీడు నుండి తప్పించుకుంటారని ప్రభా మేము చూసాం పిల్లరా. నీకు స్తోత్రాలు నాయన. జ్ఞానము శ్రేష్టమైందని మేము చూసాం ప్రభా. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. జ్ఞానులు గద్దింపును ఆయన గద్దించిన వారిని ప్రేమిస్తారని మేము చూసాం. నీ స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. జ్ఞానం కలిగిన వారు తన తండ్రిని సంతోషపరుస్తారని మేము చూసాం. ఆయన అటు జ్ఞానం మాకు ఇచ్చి ఆ విధంగా మేము జీవించిన ఆయన మిమ్మల్ని సంతోషపరిచే భాగ్యాన్ని ఇచ్చి
ఆయా ఘనతను పొందుకునే భాగ్యాన్ని మాకు అందరికి దయచేయండి. ఈ వాక్యాన్ని నిన్న పత్తి బిడ్డను దీవించింది. అదేవిధంగా ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసినటువంటి నేను మరి సహోదరుల కొరకై కాంతి కుమార్ కొరకే ప్రార్థిస్తున్నాను. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్దించి బలపరిచి మహిమ పొందుకోమని చిన్న ప్రార్థన దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సావాసము ఇక్కడ గుండి మనకి భూలోకున్న సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఇంతవరకు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా సోస్త్రికం టిపి గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.